మొదటిగా దేవునికి నా వందనాలు. వచ్చిన మందికి అలాగే కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వాక్య భాగం చదువుతున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం మనం చదువు. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. మనము లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసు ప్రభు వారు తన శిష్యులను వెంట పెట్టుకొని తన వాడుక చొప్పున అని 39వ వచనంలో మనం చూస్తాం. వాడుక చొప్పున అంటే అలవాటు చొప్పున అంటే ఇక్కడ ప్రభు అయిన యేసు ప్రభు వారు ప్రతిరోజు తన వాడుక చొప్పున ప్రార్థన చేయడానికి తన సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నారు. ఎక్కడ అని చూసినట్లయితే ఒలీవల కొండకు తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన వారితో ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే ఆయన ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయమంటున్నాడంటే ప్రార్థన చేయమంటున్నాడు. అసలు ప్రార్థన వల్ల మనకి ఉపయోగం, అసలు ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అని అక్కడ మనం చూసినట్లయితే ఆయన అనుభవపూర్వకంగా అది మనం చూడొచ్చు. ఏంటి ఆ అనుభవం అంటే ఆయన శోధన గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా శోధనలు అనుభవించాడు కాబట్టి. ఎటువంటి శోధన అని మనం చూసినట్లయితే ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఆయన ఉపవాసము చేయడం జరుగుతుంది. ఆ 40 దినాల ఉపవాసంలో సాతానుడు అతని దగ్గరకు వచ్చి ఆయన్ని శోధించడం జరుగుతుంది. ఏమని అని మనం చూసినట్లయితే ఆయన ఆకలి కలిగి ఉన్నాడని చెప్పి ఉపవాసం ఉన్నప్పుడు అందరూ ఆలోచన అంతా ఆహారం మీద ఉంటుంది. ఎందుకంటే వారు ఆహారం తీసుకోకుండా దేవునిపై తన మనసును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు నుంచి ఆహారం వైపుకి తన మనసు మళ్ళుకోవాలని చెప్పి యేసుప్రభు వారిని శోధించడం జరిగితే యేసుప్రభు వారు ఆ శోధనకి లొంగలేదు. ఎందుకు లొంగలేదు అని చూసినట్లయితే ఇక్కడ ఆయన తన ఏ విధంగా ఆయన అలా చెప్పడానికి చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయండి అంటే ఆయన 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ శోధనలో ఆయన పడకుండా సాతాను గద్దించి వెళ్ళిపోమంటాడు. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మన కుటుంబం కానీ లేకపోతే మన పరిస్థితుల్లో కానీ మనం శోధనలో ప్రవేశించకుండా అంటే మనకి రకరకాల శోధనలు కలుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ మన కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మన ఇతర మన ఉద్యోగ రీత్యా లేకపోతే మన వ్యాపార రీత్యా లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మనం శోధనలో పడకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్క అంశం గురించి మనం ప్రార్థన చేసి ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండి దేవుడు ఏ విషయాలు అయితే మనకు బోధిస్తున్నాడో ఆ విషయాలు మనం జాగ్రత్తగా పాటించాలి. అలాగా మనం ప్రార్థనలో ఎదగాలనేది దేవుని ఆశయం ఉన్నదని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే మనం ఏ విధంగా శోధనలో పడటానికి అవకాశం ఉంటుందంటే ముఖ్యంగా మానవునికి కొన్ని హావభావాలని ఉంటాయి. ఏంటి అంటే మొదటిగా కోపం వస్తుంది, కొన్ని అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇలా కొన్ని మనుషులు ఏం చేస్తాయంటే ఈజీగా శోధనలో పడటానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎవరైనా ఒక మాట అన్నారంటే మనం ఏం చేయలేమంటే ఓర్చుకోలేం. మొదటిగా మనం దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని తగిన సిద్ధపాటు మీకు ఇస్తాడు. ఆయన శాంతిని మనకి ఇస్తాడు, ఆయన సమాధానాన్ని మనకి ఇస్తాడు. మనము ఇదే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన కొన్ని ఫలాలు మనకి ఫలము ఆత్మఫలం అని చెప్తూ ఉంటాయి. అందులో ఏముంటుందంటే మొదటిగా ప్రేమ ఉంటుంది, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ప్రశాంతంగా దేవునిలో కొనసాగించడానికి సహాయపడతాయి. అవి మనం పాటిస్తే మనం ఏం చేస్తాం, దేవుని బిడ్డలుగా మనం ఉంటాం, ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు, ఆయన అడిగినప్పుడు. ఇవేమి మనం అడగకుండా అవి మనము పొందుకోలేము. మనం స్వతహాగా మనం సంపాదించుకోలేము. ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే దేవుడే. దేవుడు మనకి ఎలా ఇస్తాడంటే మనం ఆయన చేతి పనివారం కాబట్టి మనకి ఏదైనా అవసరమైన ఎడలా మనం ఎవరిని అడగాలి? మనం సృష్టించిన సృష్టికర్తనే మనం అడగాలి. అప్పుడు వాటిని దేవుడు ఏం చేస్తాడంటే మనకి దయచేస్తాడు.
అప్పుడు దేవుని చెప్పినట్లుగా మనం నడుచుకోవడానికి అవకాశము ఉంటుంది. అదే మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్తే మన శరీరం ఏముంటుంది? పంటికి పన్ను, కంటికి కన్ను. వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టారంటే మళ్ళీ మనం తిరిగి. అలాగే పేతురు మనం చూసినట్లయితే పేతురు ఆవేశపడు, కోపపడే మనిషి. యేసు ప్రభువు వారిని ఒక మాట అన్నారని చెప్పి వరలో ఉన్న కత్తి తీసి సైనికుడి చెవి తగినాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీ కత్తి తీసి నీ వరలో పెట్టుకుని. కత్తితో జీవించేవాడు కత్తితోటే మరణిస్తాడు. మనం పాపంతో జీవించామనుకోండి, మనం పాపంలోనే మరణిస్తాం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం మరణము నుండి దేవుడు మనల్ని రక్షించాలంటే మనం ఏం చేయాలంటే శోధన చేయించే వాళ్ళుగా మనము ఉండాలి. ఈరోజు నేను ఈ కుటుంబానికి తెలియజేసేది ఏంటంటే, మనము యేసుక్రీస్తు పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు మనకి చాలా శోధనలు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా మరీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఒక భక్తుడు అనేవాడు అంటాడు ఏంటంటే, క్రైస్తవుడిగా ఉండటం ఒక లెక్క, క్రైస్తవుడిగా జీవించడం మరొక లెక్క. ఎందుకంటే ఆ రెండింటికి చాలా తేడా ఉంది. అయ్యా నేను బైబిల్ పట్టుకోగానే అందరూ ఉంటారు క్రైస్తవుడు అని అంటారు, కానీ అదే ప్రకారంగా జీవించాలంటే అది ఎంత కష్టమో అది మనకి తెలుస్తుంది. అంటే ఈ శోధనలు జయించేటప్పుడు, ఈ శోధనలు మనకు కలిగినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు వాటి విలువ మనకి తెలుస్తుంది. కాబట్టి మనం క్రైస్తవులుగా మనం జీవించాలి అంటే మనకు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని తగినట్టుగా మనల్ని సిద్ధపరుస్తాడు. తగిన జీవితాలు లేకపోతే తగిన ఆలోచనతోటి మనల్ని నడిపిస్తాడని ఈ లేఖన భాగం ఈ కుటుంబం వారికి తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు మన వినికిల్లో మన హృదయంలో దేవుడు భద్రపరిచి దీవించును గాక.